మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించిన గోపరాజు రమణకు ఆ సినిమా వల్ల మంచి గుర్తింపు అయితే దక్కింది. ఆ తర్వాత ఆయనకు పలు సినిమాల్లో వరుస ఆఫర్స్ కూడా వచ్చాయి. గత 4-5 ఏళ్లలోనే రమణ పదుల సంఖ్యలో సినిమాలు చేశాడు. కానీ రీసెంట్గా ఆయనకు ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. రమణకు బైపాస్ సర్జరీ జరగడంతో కొన్ని నెలలుగా ఆయన సినిమాలు చేయకుండా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తాను నటించిన సినిమాలకు సైతం డబ్బింగ్ చెప్పలేకపోవడంతో దర్శక నిర్మాతలకు అదో పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే రమణకు ఆయన వాయిస్ బాగా ప్లస్. అలాంటి ఆయన పాత్రకు వేరే ఎవరితో అయినా డబ్బింగ్ చెప్పిస్తే అది సూట్ అవ్వదు. అందుకే గోపరాజు రమణతో పూర్తి చేసిన సినిమాలకు ఆయన కొడుకు గోపరాజు విజయ్తో డబ్బింగ్ చెప్పించి ఆ సినిమాలను పూర్తి చేశారు మేకర్స్. ఈ విషయం ఇప్పుడు చాలా ఆలస్యంగా బయటకొచ్చింది. గోపరాజు విజయ్ కూడా నటుడే అవడం, దానికి తోడు ఆయనది కూడా మంచి బేస్ వాయిస్ కావడం, తండ్రి వాయిస్కు దగ్గరగా ఉండడంతో విజయ్తో తన తండ్రి పాత్రకు డబ్బింగ్ చెప్పారని తెలుస్తోంది. కమిటీ కుర్రాళ్ళు స్వాగ్తో కలిపి 5 సినిమాల్లో రమణ వాయిస్కు కూడా విజయే డబ్బింగ్ చెప్పాట. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ చేస్తున్న ప్రభాస్ మొదటిసారి తన కెరియర్లో హర్రర్ కామెడీ జానర్ను ట్రై చేస్తున్నాడు. రాజా సాబ్ పూర్తి చేయకుండానే ప్రభాస్ సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మొదలుపెట్టి సర్స్ పైకి వెళ్లారు. 1940 నాటి యుద్ధ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఫౌజీకి సంబంధించిన 30 రోజుల షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్టు సమాచారం. ఈ సినిమా కీలక భాగం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ రేపటి నుంచి హైదరాబాద్లో మొదలు పెట్టనున్నారు. ఎలాంటి బ్రేకులు లేకుండా డైరెక్టర్ హను ఈ షెడ్యూల్ను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.